తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పచ్చని వరి పైరులు, చెరుకు పొలాలు, ప్రకృతి ఒడిలోని ప్రశాంతత, నిశ్శబ్ద రమణీయ వాతావరణం, జూకల్ చుట్టరా గోచరించే సన్నివేశం ఇది. ఆ పవిత్ర క్షేత్రంలో వెలసినది శ్రీ సాయినాథ బదరికాశ్రమం. సుదర్శన క్షేత్రంగా పేరుగాంచిన జూకల్ గ్రామంలోని శ్రీ సాయినాథ ఆలయాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. యోగా బాబాగా భక్తులు గౌరవించే నరసింహాచార్య స్వామి 1.5 ఎకరాల విస్తీర్ణ స్థలంలో దక్షిణావృత శంఖ ఆకారంలో శ్రీ సాయినాథ బదరికాశ్రమ ఆలయాన్ని 2001 సంవత్సరంలో నెలకొల్పారు. సాయి కీర్తనలు, భజనలతో, సాయికోటి లిఖించే భక్తులతో ఆలయ ప్రాంగణం అనునిత్యం ఆనందప్రదాయకంగా అగుపడుతూ ఉంటుంది. శ్రీ సాయినాథ బదరికాశ్రమం ఆధ్యాత్మిక ధీతులతో అందరినీ అలరిస్తూ ఉంటుంది. విద్య, వినయం, విమలాశాంతి సాయి ప్రసాదించే పవిత్ర ప్రాంగణమిది. శ్రీ సాయినాథం శ్రిత పారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం శ్రీమన్ నృసింహాత్మ సరోజ భృంగం సుదర్శన క్షేత్ర విభుం స్మరామి. హైదరాబాద్ మెహదీపట్నం జూ పార్క్ రాజేంద్రనగర్ మార్గంలో శంషాబాద్ బస్ కాంప్లెక్స్ నుండి పడమర దిశగా 12 కిలోమీటర్ల దూరంలో జూకల్ క్షేత్రం ఉంది. తూర్పు దక్షిణ భాగంగా శ్రీ సాయినాథ ద్వారకాశ్రమ ద్వారం కానవస్తుంది. శ్రీ సాయినాథ మందిరం తూర్పు ముఖంగా ధవళ కాంతులతో శోభిల్లుతూ దర్శనమిస్తుంది. ద్వారం పైన, వెలుపల పైభాగాన, నడుమ అష్టభుజ నారసింహ గణపతి దర్శనమిస్తాడు. ఈ క్షేత్ర పాలకుడు ఈ స్వామియే. నరసింహుడు, గణపతి జమిలిగా కలిసిన ఇటువంటి అపూర్వ దృశ్యం ఈ క్షేత్ర విశిష్టత. కిరీటం, జూలు, నోరు నరసింహ ప్రతీకలుగా, ముఖం మీది తొండము బొజ్జ గణపతికి ప్రతీకలుగా కనిపించే ఈ సమ్మిశ్రమ రూపం భక్తులను భక్తి వివసులను కావిస్తుంది. మహామహిమాన్వితమైన స్వామి క్షేత్ర పాలకునిగా దర్శించే భక్తులకు జీవితంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా దీర్ఘ ఉగ్ర వ్యాధులను సైతం చిటికలో ఉపశమింపచేసే ప్రసన్నతతో కటాక్షిస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం. ద్వారం పైన, వెలుపల పైభాగాన, నడుమ అష్టభుజ నారసింహ గణపతి దర్శనమిస్తాడు. ఈ క్షేత్ర పాలకుడు ఈ స్వామియే. నరసింహుడు, గణపతి జమిలిగా కలిసిన ఇటువంటి అపూర్వ దృశ్యం ఈ క్షేత్ర విశిష్టత.
ఆలయంలో ఎత్తైన వేదిక మధ్యలో మూర్తీభవించిన కాంతిపుంజంలా తెల్లని సాయినాథుని విగ్రహం దర్శించుకోగలం. ఈ సాయినాథుని విగ్రహం కేవలం ఒకే ఒక్క రోజులో చెక్కిన శిల్పియే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేట్లుగా జైపూర్లో రూపొందటం ఒక మహిమా విశేషం. ఈ విగ్రహం ఉదయం ఊర్ధ్వదృష్టితో, సాయం వేళ అధోదృష్టితో చూస్తున్నట్లుగా ఉండే కనుపాపలతో రూపొందింది. సింహాసనారూఢుడై కొలువు తీరిన సాయినాథుడు శిరసున పైభాగాన గల మందార పువ్వులే నెమిలిపించపు కలికితురాయిగా కృష్ణ భగవానుడా అని కూడా అనిపిస్తుండడం వల్లనే కాబోలు సుదర్శన క్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధం. యజ్ఞగుండం నుండి తూర్పు దిశగా వచ్చి ద్వారం నుండి మందిరంలోకి అడుగుపెట్టగానే పాలరాతితో విశాల ప్రాంగణమంది. బాబా పాదుకలు పాలరాతితో ఒక పీఠంపై ఆలయ ప్రవేశ ద్వారం ముందే నెలకొల్పబడి ఉన్నాయి.